ప్రైజ్ లార్డ్. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. షలోమ్. మారనాథ. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి మీ ఫ్యామిలీ ప్రోగ్రాం, మీ ప్రోగ్రాములో వినిపించబడుతున్నటువంటి దేవుని వాక్యం, అది మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అటువంటి అనుభవంతో వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన అభినందనలు. మీరు ప్రతిరోజు వీలైనంత వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఇక్కడ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా దేవుని సేవకులు ఎవరైనా, పాస్టర్స్, ఎవాంజలిస్ట్ ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నట్లయితే వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాస్టర్లు బిజీగా ఉంటారు, సమ్మర్ అంటే బిజీ. ఇంచుమించు ఈ మార్చి చివరిలో ఏర్పాటైనటువంటి లేకపోతే స్టార్ట్ అయినటువంటి బిజీ మూమెంట్, మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే, జూన్, ఇంచుమించు జూన్ 2వ వారానికి కొద్దిగా బిజీ తగ్గుతుంది అనుకుంటున్నాను నా అనుభవాన్ని బట్టి. నా సేవ అనుభవంలో కూడా మార్చి ఎండింగ్ నుంచి ఇంచుమించు జూన్ 15, జూన్ నెల వరకు కొద్ది బిజీగా, జూన్ 15 వరకు నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు నేను ప్రభు చిత్తమైతే ఈరోజు సాయంకాలం ఈ సందేశము టెలికాస్ట్ అయినటువంటి రోజు సాయంకాలం నేను బాపట్ల దగ్గర జమ్ములపాలెం అనేటువంటి ప్రదేశంలో పరిచయం చేస్తున్నట్టు పాస్టర్ ఎం శామ్యుయల్ గారి కుమారుడు బాబు గౌతమ్ని తీసుకొని కేరళలో ఒలివ్ థియాలజికల్ ఇన్స్టిట్యూట్ OTI అనేటువంటి బైబిల్ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను. ప్రభు కృపను బట్టి 2-3 బైబిల్ కాలేజెస్లో కొంతమందిని జాయిన్ చేయడానికి ప్రభు సాయం చేశాడు. యవనస్తులు వేద విద్యను అభ్యసించాలి. వేద విద్యాభ్యాసం అనేది అంత సులభమైన విషయం కాదు. పాత రోజుల్లో ఉచితంగా దొరికేది, ఇప్పుడు దానికి వెల చెల్లించాల్సిన పరిస్థితి. ఒక BTH కంప్లీట్ కావడానికి, ఒక మంచి కాలేజీలో కంప్లీట్ కావడానికి ఇంచుమించు ₹1,00,000 పైగా ఖర్చు అవుతుంది 3 సంవత్సరాల కోర్సు కోసం. ఇంకా కొన్ని కాలేజీలో నాకు తెలిసిన కాలేజీలో 4-5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వేద విద్య అనేది ఇతర లోకపు స్టడీస్ అంత చీప్ ఏం కాదు. ఇక్కడ కూడా డిసిప్లిన్, అసైన్మెంట్స్ ఉంటాయి, రాయాలి, చదవాలి, ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. అబ్బో, మార్నింగ్ 5కి స్టార్ట్ అయినటువంటి అనుదిన లేదా డైలీ యాక్టివిటీస్ రాత్రి 10:30-11 గంటలకు ముగించబడతాయి. మధ్యలో వర్క్స్ లేకపోతే ఆ క్లాసులని, ఈ క్లాసులని, స్పెషల్ క్లాసులని. అబ్బో, బైబిల్ స్కూళ్ళకి వెళ్ళడం కష్టమని నేను చెప్పడం లేదు, మీరు ఎవరు వెళ్ళకూడదని కాదు. అక్కడక్కడ మంత్లీ వన్స్ పెట్టేటువంటి బైబిల్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ వీటిలో ఎక్కువగా నేర్పించేటువంటి అవకాశం లేదు. 3 సంవత్సరాలు గురుకుల పాఠశాలలాగా గురువుల దగ్గర ఉండి నేర్చుకునేటువంటి విధానం. యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దయచేసి తెలియజేయండి. ఏదైనా బైబిల్ స్కూల్స్లో అక్కడ కొన్ని వర్కింగ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అవి అందుబాటులో ఉంటాయి కనుక వాటిని తీసుకొని మీరు అక్కడ పని చేస్తూ ఉండొచ్చు. 1 గంట 2 గంటలు పని చేసి ఏదైనా గార్డెన్ వర్క్ అవి చేశారనుకోండి, తర్వాత మిగతా టైంలో మీరు చక్కగా చదువుకొని ప్రయోజకులు కావచ్చు. దేవుని వాక్యాన్ని చక్కగా ఎరిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఈ స్టడీస్ అవి తెలియకపోతే, స్టడీస్ లేకపోతే చాలా కష్టం. పాత రోజులు ఎలాగో గడిచిపోయింది, కానీ ఈ రోజుల్లో అలా చెల్లుబాటు కావడం లేదు. కాబట్టి నా కొరకు వెళ్తున్నట్టు 3 కొరకు ప్రార్థన చేయాల్సిందే కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే ప్రతి సంవత్సరం ఇలాగా 1-2 బైబిల్ స్కూల్లో చేర్చాలని, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు కొద్దో గొప్ప గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనాలిటీ సహవాసం నుంచి ఇప్పించాలనే ఆలోచన నాది. యవనస్తుల్ని ప్రోత్సహించాలి అనేది నా యొక్క ఉద్దేశం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక 10 మంది విద్యార్థులు బైబిల్ స్కూల్లోకి వెళ్ళి చదువుకోవడానికి ప్రభు సాయం చేశాడు ఈ సహవాసం తరపున. కాబట్టి ప్రార్థించండి. యవనస్తులు ఎవరైనా ఉంటే ముందుగా తెలియజేయండి. తెలియజేస్తే వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు ఒక కాలేజ్ రికమెండ్ చేసి అక్కడ జాయిన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్కూల్లోకి వెళ్ళి చదవాల్సినటువంటి యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తర్వాత సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో యవన బిడ్డ గౌతమ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం.
గౌతమ్ని మీరు దీవించండి, గౌతమ్ యొక్క అవసరతలు మీరు తీర్చండి. తాను బైబిల్ స్కూల్కి వెళ్తున్నాడు, 3 సంవత్సరాల బీటీహెచ్ చేయబోతున్నాడు. తనతో మీ సాన్నిధ్యం ఉంచండి, తన అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా. ఆత్మీయంగా తను ఎదగాలి, ఓ మంచి సేవకుడిగా తండ్రి యొక్క పరిచర్యను కొనసాగించేవాడిగా బిడ్డ మారాలి. కనుక పాస్టర్ శామ్యుయల్ గారు చేస్తున్న పరిచర్యను బట్టి 3 ప్రాంతాల్లో జరిగిస్తున్నట్టు అన్ని జనుల మధ్యలో జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం. మా యవన బిడ్డలు బైబిల్ స్కూల్స్కి వెళ్ళాలి, వాళ్ళు చక్కగా బైబిల్ నేర్చుకోవాలి, మూల భాషలు నేర్చుకోవాలి, చక్కటి వ్యాఖ్యానం చేయాలి, వ్యాఖ్యాన శాస్త్రం తెలుసుకోవాలి, చక్కటి ప్రసంగ శాస్త్రం తెలుసుకు మంచి ప్రసంగికులుగా వాళ్ళు మారాలి. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రాబోయే రోజులు అనేక మంది యవన సేవకులు తయారు కావాలి, దీని కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో గత దినాల్లో బైబిల్ స్కూల్కి వెళ్ళి చదువుకొని గ్రాడ్యుయేట్లు అయ్యి సేవలో ఉన్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తూ, ఈ సమయంలో నేను చెప్పినట్టు మాటలను బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి కొంతమంది ప్రేరేపించబడగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, ఈ సమయంలో వాక్యం బోధించబోతుండగా నేను అజ్ఞానిని, అమాయకుడిని, నన్ను మీ చేతిలో సమర్పిస్తున్నాను. ఈ ఖాళీ పాత్రలో ఆత్మీయ సత్యాలను మీరు వంపండి, ఆత్మీయ సత్యాలను నిండుగా కుమ్మరించమని కోరుకుంటున్నాను. మాతో మాట్లాడమని, వింటున్న ప్రతి వారిని మీరు దర్శించమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. సంఘములో యవనస్తుల యొక్క అవసరం ఉంది. సింగపూర్లో ఒక చర్చ్ ఉంది, దాని పేరు సిటీ హార్వెస్ట్ చర్చ్. ఆ చర్చ్లో ఇంచుమించు యవనస్తులే ఎక్కువ ఉంటారట. అలాగనే అది యూత్ ఫెలోషిప్ కాదు చర్చ్లో. ఇక పెద్దవాళ్ళందరినీ వాళ్ళు వేరే చర్చికి తరలించడం అవి చేస్తారట. యవనస్తులు ఉంటే యాక్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం ప్రబలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా అనేక మంది యవనస్తులే ఉన్నారు. యవనస్తుల ద్వారా ఉద్యమం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఉద్యమం ఒక మాదిరిగా చల్లారిపోయిందిలేండి, అది వేరే విషయం. నేటి యువత నశించిపోకూడదు. మోషే చెప్పాడు, ఒక్క డెక్కయు విడవబడకూడదు. ఏ ఫరో గారు వాళ్ళని ఆపెడదామని, మీరు మీ వాళ్ళుగా చేసుకుందామని, మీ దగ్గరే శాశ్వతంగా ఉంచుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికే 430 సంవత్సరాలు ఉంచుకున్నారు, ఇంకా అవసరమా మీకు? ఒక్క డెక్క అయినా విడవబడకూడదు. ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. ఆయన విశ్వాసం ఉంచినటువంటి కొందరని కాదు, ప్రతివాడు ఎవ్రీవన్ దట్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నశించిపోవటం ఆయన చిత్తం కాదు. దానికోసమే స్వార్థ ప్రకటిస్తున్నాం. దానికోసం అనేక మంది సేవకులను దేవుడు తయారు చేస్తున్నాడు. దానికోసం అనేక మంది బైబిల్ స్కూల్స్కి వెళ్తున్నారు. అనేక మంది పాస్టర్లు అవుతున్నారు, ఎవాంజలిస్టులు అవుతున్నారు, ప్రాఫెట్స్ అవుతున్నారు, అపోజల్స్ అవుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సొంత రక్షణ అనుభవం కలిగి ఉండాలని. రక్షణ లేకుండా, బాప్తిజము లేకుండా కొన్ని డినామినేషన్లు యవనస్తుల్ని ప్రోత్సహిస్తున్నాయి. బాప్తిజము మన విధేయతకు, మన కమిట్మెంటుకు సూచన. ఇది కూడా లేకుండా నీళ్లు జలకరించేటువంటి స్ప్రింక్లింగ్ విధానంలో బాప్టిజాలు ఇచ్చేటువంటి సంఘాలు, అవి ఎంతవరకు సమంజసం ఆలోచించండి. యేసు యోర్దాను నెలలో మునిగి బాప్తిజం తీసుకున్నాడు. ఇమ్మర్షన్ బ్యాప్టిజం, ఇన్ఫెంట్ బాప్తిజం కాదు, ఇన్స్టెంట్ బ్యాప్టిజం అండ్ ఇమ్మర్షన్ బ్యాప్టిజం మనం బిలీవ్ చేస్తున్నాం. ఇది సిద్ధాంతపరమైన విషయం, ఇలా టీవీలో బోధించడం అంత శ్రేయస్కరం కాదని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ సత్యాన్ని సత్యంగా బోధించాల్సిన అవసరం నా మీద ఉంది. దేవుని స్తోత్రం. ఇది బ్యాప్టిజం క్లాస్ ఏం కాదు. అయినప్పటికీ కూడా యవనస్తులు సొంత రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. మా నాన్నండి, లేదా మా పిల్లలండి, మా ఇంట్లో వాళ్ళందరూ రక్షింపడ్డారండి. అప్పుడప్పుడు నేను యవనస్తులు అడుగుతుంటాను, మీరు ఎప్పుడు బాప్తిజం? ఇప్పుడే కాదు, మేము డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత
పెళ్ళప్పుడు అని రకరకాల సమాధానాలు చెప్తుంటారు. అపోస్తల కార్యములో 7 ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఇన్స్టెంట్గా బాప్తిజం తీసుకున్న ఉదాహరణలు. రాత్రికి రాత్రే జైలు అధికారి బాప్తిజం పొందాడు. ఇన్స్టెంట్. కొర్నేలి ఇంటి వాళ్ళు ఒక్క రోజులోనే బాప్తిజం తీసుకున్నారు. పెంతెకోస్తు రోజు 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. కానీ బాప్తిజం డిలే చేయొద్దు. వాటర్ బాప్టిజం డిలే అవుతుంది అంటే హోలీ స్పిరిట్ బాప్టిజం కూడా డిలే అవుతుంది. డోంట్ డిలే వాటర్ బాప్టిజం ఎక్స్పీరియన్స్. ఆయన చెప్పాడు, అది అలా కాదు ఇలా కాదు అని దాని గురించి వాదించాల్సిన అవసరం లేదు. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును. నమ్మకుండా బాప్తిజం పొందకుండా ఉన్నవానికి శిక్ష విధించబడును. శిక్ష విధిస్తాడు దేవుడు. శిక్ష విధించేది శిష్యులు కాదు, శిక్ష విధించేది అపోస్తులు కాదు, శిక్ష విధించేది న్యాయాధిపతి అయిన దేవుడే. గ్రేట్ కమిషన్లో భాగంగా దేవు చిత్తాన్ని నెరవేర్చకపోవడం వలన స్వర్గరాజ్య ప్రవేశం ఉండదు, శిక్ష ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇంకా మేము పలానా డినామినేషన్ అండి, మేము చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాం. మా నాన్నగారు ఉన్నప్పుడు నేను బాప్తిజం తీసుకోవడానికి ముందుగా మా నాన్నగారిని అడిగినప్పుడు, రే నీకెందుకురా బాప్తిజం, నువ్వు చిన్నప్పుడే తీసుకున్నావు, చిన్నప్పుడే 8వ రోజు లేకపోతే 40వ రోజు అలా బాప్తిజం, నీకెందుకు బాప్తిజం, మనకెందుకురా బాప్తిజం అని వాళ్ళు మా నాన్నగారు అన్నాడు. తర్వాత కొంతకాలానికి సత్యాన్ని గ్రహించి సరే తీసుకో అన్నాడు. ఆయన బాప్తిజం తీసుకున్న విషయం ఆయన కొంతకాలం అభ్యంతర పడుతూనే ఉన్నాడు. తర్వాత ఆయన ఒకరోజు ఆయనకు నేనే బాప్తిజం ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఎవరి స్తోత్రం. మా ఇంట్లో వాళ్ళందరికీ బాప్తిజం ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా చెల్లికి, మా తమ్ముడికి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మన కుటుంబము రక్షణ లేకుండా, బాప్తిజం లేకుండా నశించుకోవడానికి వీల్లేదు. రెండో విషయము, శిష్యత్వంలో ఉండాలి. యూత్ షుడ్ బి ఇన్ డిసైపుల్షిప్. యవనస్తులు శిష్యులుగా మారాలి. శిష్యులు అంటే క్రైస్తవులు. క్రైస్తవుల యొక్క పూర్వపు నామమే శిష్యులు. తర్వాత కూడా శిష్యత్వపు అనుభవంలో వాళ్ళు కొనసాగుతున్నారు. మూడవది, వారు సేవలో సహకరించే వాళ్ళుగా ఉండాలి. తండ్రి అన్యజనుడు, తల్లి యూదురాలు అయినప్పటికీ కూడా తండ్రి వల్ల కలిగిన అభ్యంతరం కలిగి ఉండొచ్చు, కానీ తల్లి వల్ల ఎటువంటి అభ్యంతరం కలగలేదు. తల్లి అభ్యంతరాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు, తండ్రి అభ్యంతరాన్ని ప్రాధాన్యత ఇవ్వరు. పురుషాధిక్య సమాజం కనుక అప్పట్లో. అయినప్పటికీ కూడా వాళ్ళని ఎలా ఒప్పించాడో ఏంటో మరి. తిమోతి పౌలుతో పాటు పరిచర్య చేయడానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిమోతీలు లేవాలి, తిమోతీలు తయారు కావాలి, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ తయారు కావాలి. యవనస్తులు అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని అనవసరంగా వాళ్ళకు ట్రైనింగ్ లేకుండా, పరిశుద్ధత లేకుండా, వాళ్ళు దైవికమైన అనుభవాలు లేకుండా వాళ్ళని మనం ప్రోత్సహించడంలో ఎటువంటి అర్థం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో పాస్టర్ల కుమారులు అనేకులు ఏలీ కుమారుల్లాగా ఉన్నారు. అపవిత్రమైన కార్యములు నిర్వహించేవారుగా ఉన్నారు. ఎవరు ఏంటి అంటే వివరాలకి నేను వెళ్ళలేదు, వాటి గురించి వివరం తెలుసుకోలేదు. శిష్యత్వంలో ఉండాలి, సేవలో సహకరించాలి. అంతేకాకుండా శ్రవణానందాన్ని, శ్రవణ అనుభవాన్ని, వినేటువంటి అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే మనం విజ్ఞాపన చేయగలం. విజ్ఞాపన చేయగలిగితే మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోగలం. విజ్ఞాపన చేయగలిగితే మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. మన ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే విజ్ఞాపన చేయాలి. మన అడ్డుబండలు లేదా మన ఎదుటిన్న పర్వతాలు చదును చేయబడాలంటే మన విజ్ఞాపన చేయాలి. మన విజ్ఞాపన చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. ప్రభు ఈ ఆటంకాలన్నీ తొలగించు, ఈ పర్వతాలన్నీ తొలగించు, సమంగా చేయి. ఈ మెట్టలు తత్తరిల్లిపోతాయి, ఈ పర్వతాలు తొలగిపోతాయి. నీ కృప మాత్రం నన్ను విడవదని నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నన్ను ఇక్కడ నిలబెట్టు, నన్ను ఇక్కడ స్థిరపరచు అని అడగాలి. వినేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని చెప్పాడు. ఆలకించాలి. ఆలకించబడినప్పుడు ఆత్మానుభవాన్ని పొందుకుంటాం. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44 రాయబడింది.
ఆ బోధను విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను. వారికి ఆత్మాభిషేకము, ఆత్మ బాప్తీసము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం జరిగాయి. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, ఈ 4 విషయాల గురించి మనం ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది. ఇంకొక 10-11 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమై ఈ దినము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 12. స్తోత్రం. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారు విశేషము ఆదరణ కలిగిన. వారు బ్రతికిన ఆ చిన్నవారిని అనగా ఐతుకును, చచ్చినటువంటి ఐతుకుని అని కాదు, ఐతుకు శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు అని కాదు, శవముగా ఉన్నటువంటి ఐతుకును సజీవుడుగా దేవుడు మార్చినప్పుడు, సజీవుడైనటువంటి ఆ యవనస్తుణ్ణి, ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడున్న వారికి, అక్కడున్న శిష్యులకి విశేషమైనటువంటి ఆదరణ కలిగెను. దేవుని స్తోత్రం. ఆదరణ కాదు, విశేషమైనటువంటి ఆదరణ. నేను చదువుతున్నాను వాడుక భాషలో, WBTC, ద వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్, బెంగళూరు వారి పబ్లికేషన్ అయినటువంటి పవిత్ర బైబిల్లోంచి నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనసులు ఎంతో నెమ్మది పడ్డాయి. మన తర్జుమా కన్నా కొద్దిగా భిన్నంగా ఉంది. ప్రజలు బ్రతికింపబడినటువంటి, ప్రజలు అంటే అక్కడున్న ప్రజలు, శిష్యులు, ఆ మేడగదిలో ఉన్నటువంటి ప్రజలు. ప్రభురాత్రి భోజనానికి కావలసిన ఎలిమెంట్స్ అన్నీ అక్కడ పైన ఉన్నాయి, రొట్టెరసం అన్నీ ఉన్నాయి. ముందు ఒక మనిషి చచ్చిపోయాడు, దాని గురించి ఆలోచిద్దామని అందరికీ దిగి వచ్చారు. 3వ అంతస్తు నుంచి దిగి వచ్చారు. 3వ అంతస్తు నుంచి దిగి వచ్చినటువంటి ప్రజలు, 3వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయినటువంటి ఆ యువకుడు తిరిగి లేవడాన్ని చూసి అతన్ని ఇంటికి పిలుచుకొని పోయి, మళ్ళీ నిద్రపోతావు, ఎందుకు వచ్చిన గొడవనారా అని అతన్ని వాడి ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఎంతో నెమ్మది పడ్డాయి. ఈ వార్త తెలిసి ఎంతో కుంగిపోయి ఉండొచ్చు, కానీ చనిపోయిన తమ కుమారుడు బతికాడని తెలిసినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ మేడగదిలోని వాళ్ళు, తన సొంత ఇంటి వాళ్ళు ఎంతో సంతోషించారు. తప్పిపోయిన కుమారుడి తండ్రి ఎంతో సంతోషించాడు, చిన్న కుమారుడి తండ్రి ఎంతో సంతోషించాడు. కారణం ఏంటో తెలుసా? వాడు చనిపోయాడు, తిరిగి లేచాడు. వాడు చనిపోయాడు, బతికాడు. వాడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ మనసులు ఎంతో నెమ్మది పడ్డాయి. వాళ్ళ మనసులో నెమ్మది, ఆదరించబడ్డారు. విశేషమైనటువంటి ఆదరణ వారికి కలిగింది. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి నేను చదువుతున్నాను, ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి 20వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం. Filled with enormous joy, they took the boy home alive, and everyone was encouraged. ఇక్కడ రాయబడింది, గ్రీకు భాషలో ఏమో రాయబడిందంటే కంఫర్టెడ్, ఆదరణ. అరామిక్లో సంతోషం. అనగా ఈ రెండింటిని కలిపి ఈ ట్రాన్స్లేషన్లో 2 కాన్సెప్ట్స్, కంఫర్ట్ ఓవర్ జాయ్. అనగా దానికే ఇక్కడ ఎవ్రీవన్ వాస్ ఎంకరేజ్డ్. దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి ప్రతి వాళ్ళు ప్రోత్సహించబడ్డారు, ఎంకరేజ్ అయ్యారు. డిస్కరేజ్ అయిన వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు. ఫిల్డ్ విత్ ఎనార్మస్ జాయ్, మామూలుగా కాదు, గొప్ప సంతోషం కలిగింది. అరామిక్లోని అనగా యేసు ప్రభు మాట్లాడినటువంటి మూల భాష అయినటువంటి 1వ శతాబ్దంలో మాట్లాడిన భాష అయినటువంటి అరామిక్ భాషలో తర్జుమా. అందుకని దీన్ని కొద్దిగా రెఫర్ చేయడం. సాధారణంగా గ్రీకు తర్జుమాలోంచి వస్తుంది, కానీ ఇది అరామిక్ తర్జుమా కూడా మిక్స్ అయింది కాబట్టి మనకు అడ్వాంటేజ్. ఫిల్డ్ విత్ ఎనార్మస్ జాయ్ దే టుక్ ద బాయ్ యూటికస్ హోమ్ అలైవ్. ఇంటికి శవాన్ని మోసుకొని పోయారని కాదు, ఇక అతని యొక్క అంతిమ యాత్రకు కావలసిన ఏర్పాట్లు, అతని భూస్థాపనకు కావలసిన ఏర్పాట్లు చేశారని కాదు. స్తోత్రం. అతన్ని He took the boy home alive, and everyone, ప్రతి వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరికింది. నేను దీంట్లో కూడా చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను 20వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం. And they brought the youth up alive and more than a little comforted. చిన్న ఆనందం కాదు వాళ్ళకి కలిగింది,
చిన్నదైన ఆనందం కన్నా ఎక్కువైన ఆనందం, సాధారణమైన ఆనందం కాదు, ఆదరణ కాదు, అసాధారణమైన ఆదరణ అంటున్నప్పుడు ఆదరణ కర్త ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరించడం ఆయన పని, ఆయన ఆదరిస్తాడు. ఆందోళనలో ఉన్నవారిని, ఆవేదనలో ఉన్నవారిని, ఆర్తనాదం చేసేవారికి ఆయన ఆదరణ కలిగించేటువంటి దేవుడు. విశేషమైన అనుభవాలు, అది మన టైటిల్. విశేషము అంటే ప్రత్యేకమైనది, పెక్యులర్, పర్టికులర్, భిన్నమైనది అని అర్థం. శేషము అంటే మిగిలి ఉన్నది అని అర్థం, ఒక కామన్ అని. విశేషము అంటే అన్కామన్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్సెస్, విశేషమైనటువంటి అనుభవాలు. 4 అనుభవాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వాక్యము మన మూల వాక్యమే కనుక దాన్ని చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడిన మాటలు విశేషమైనటువంటి ఆదరణ. విశ్వాసులకు విశేషమైన ఆదరణ కలిగింది. విశేషము అంటే సంగతి అని అర్థం తమిళ్ మలయాళం భాషలో. విశేషం ఎందుకంటే విశేషంగా అంటే ఏమున్నాయి సంగతులు? విశేషం. సువార్తను కూడా మలయాళంలో సువిశేషం, మంచి వార్త, మంచి విషయము అనగా ఒక విషయాత్మకమైనటువంటి అనుభవము, విషయాత్మకమైనటువంటి ఆదరణ. ఆదరణ అనే థియరీ దొరికిందని కాదు, ఆదరణ అనేది ప్రాక్టికల్ అనుభవం. అయ్యో ఎంతసేపు ప్రసంగం చేశాడు ఈ మనిషి, వాడిని గమనించలేదే, అనవసరంగా చచ్చిపోయాడే. ఒకవేళ ఆ ఇంట్లో లేదా ఆ మేడగదిలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. చెట్టంత ఎదిగిన కుమారుడిని పోగొట్టుకున్నప్పుడు ఎంత బాధ. మరణం అనేది ఎవరికి సంతోషం కలుగు చేయదు. ఎవరో శత్రువు సంతోషిస్తాడేమో, సత్యాడు వీడు, సత్య బాగుండు అని శత్రువు సంతోషిస్తాడేమో, కానీ మరణాన్ని గురించి ప్రతివాడు అయ్యో పాపం అంత త్వరగా చనిపోయాడా అని ఆలోచిస్తారు. మా నాన్నగారు ఫిబ్రవరి నెలలో ప్రభువునందు నిద్రించారు. కొంతమంది అడుగుతుంటారు, ఇక్కడ పెద్ద ఆయన ఉండాలి, మీ ఫాదర్ ఉండాలి, ఏమయ్యాడు? ఆయన లేడండి, ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయాడు. అరే, కొంతమంది పాస్టర్లు వచ్చి ఆయన ఉండేవాడే ఏడి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దామని ఆయన చిన్న కొంతమంది దేవుని సేవకులు నాకు తెలియకుండా 10 చిన్న ఆఫరింగ్లు ఇచ్చేవాడు. ఆయన లేడు. ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండకపోవచ్చు. మీటింగ్ ఆరంభంలో ఉన్న మనిషి మీటింగ్ మధ్య భాగంలో లేడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఏమైంది? కింద పడ్డాడు, పైనుంచి కింద పడ్డాడు, ప్రమాదానికి గురయ్యాడు, గాయపడి ఉండొచ్చు, ఇంకా ఏదైనా నడుమో లేదా కాలో చెయ్యో ఏదైనా విరిగిపోయి ఉండొచ్చు. తనకు ఆ నిద్రమత్తు తొలిగేసరికి లేచేసరికి అది కలేమో అనుకో ఉండొచ్చు. లేచేసరికి తాను శవంగా మారాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. తన జీవితంలో తాను విన్న మాటలు పౌలు మాటలే, చిట్ట చివరి మాటలు. తాను పలకడానికంటూ మాటలు లేవు. తాను ఎవరూ చేయలేనట్టు ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. కిటికీ మీద కూర్చొని దేవుని వాక్యం విన్నాం. బయట వెలుపలి పరిస్థితులను చూసుకుంటూ, లోకాన్ని చూసుకుంటూ, లేకపోతే సంఘాన్ని చూస్తూ, లోకము సంఘముల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. వెలుపలి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ఎంతమంది గ్యాదర్ అయ్యారు, ఎంతమంది దీపాలు ఉన్నాయి, ఆ వెచ్చటి వాతావరణం, వెచ్చటి చల్లదనాలు రెండు కలుపుకున్నటువంటి నిలువెచ్చని స్థితిలో ఉన్న స్థితికి గుర్తుగా అతను ఉన్నాడు. లూక్ వామ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాడు. అది అతని పరిస్థితి. విశేషమైన అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి విశేషమైనటువంటి ఆదరణ. చదవండి రెండవ విషయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడినట్టు మాటలు అపోస్తులైన పౌలు యొక్క పరిచర్య గురించి రాయబడ్డాయి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన ఏం చేయించాడు? దేవుడు పౌలు చేశాడు అని కాదు, పౌలు చేత చేయించాడు. మనము చేయడం లేదు, మన చేత దేవుడు చేయిస్తున్నాడు. కాబట్టి మనకు కాదు మహిమ, దేవునికే మహిమ. ఎవరూ చేయలేరు, దేవుడే చేస్తాడు. దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఏంటి అంటే ప్రజలు అతని తాకిన జేబు రుమాలను, తుండు గుడ్లను తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి, పట్టిన దెయ్యాలు వదిలిపోయేవి అని రాయబడింది. విశేషమైన కార్యాలు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఆర్డినరీ థింగ్స్ చేయడానికి కాదు, న్యాచురల్ థింగ్స్ చేయడానికి కాదు, సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయడానికి నువ్వు పిలువబడ్డావు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది విశేషమైనటువంటి అద్భుతములు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనం. 20వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినమాట. పౌలు కిందకి వెళ్ళి ఆ యువకుని పక్కన ఒరిగి అతన్ని తన చేతుల్లో ఎత్తి, దిగులు పడకండి, ప్రాణముంది అని అన్నాడు. అక్కడ రాయబడిన మాట, అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకండి, హలో సోదరులారా, ఏం కాలేదు, ఏం కాదు, దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, కానీ ఏం కాదు, మీరు తొందరపడకండి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చూడండి, దుఃఖంలో వేదనలో ఉన్న సమయంలో విశేషమైనటువంటి ఒక జ్ఞానం, పరిస్థితులను నిమ్మళపరిచేటువంటి, పరిస్థితులను సముదాయించేటువంటి ఒక జ్ఞానం మనకు కావాలి దేవుని సేవకులకి. 10 మంది వచ్చి ఏదో చెప్పారు, కలవరపడిపోయారు, ఇశ్రాయేలు సమాజం అంతా ఏడ్చారు. ఎందుకంటే అనవసరంగా ఐగుప్తు నుంచి వచ్చాం, ఉన్న ఉద్యోగాలు పోయినాయి, ఈ మనుషులు చూస్తే దీర్ఘదేహులు అన్నారు, ఓ నెఫీలులు అన్నారు, అది పోయింది ఇది పోయింది, రెండింటికి చేరిన రేవుడికి అక్కడికి పోలేము, వెనకాలకి పోలేము, దీన్ని సంపాదించుకోలేము. హలో ఉండండి, కాలేబు యెహోషువాలు వాళ్ళని సమాధానపరిచారు. కాలేబు యెహోషువ లాంటి ఆత్మ మనం కలిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్యలో అనుకూలమైనటువంటి వచనాన్ని పలికేటువంటి వాళ్ళుగా ఉండాలి. వాస్తవాలు మాట్లాడుతున్నావో విశ్వాసముతో ఆత్మ సంబంధమైన సత్యాల్ని, వాక్యాలు మాట్లాడేవాళ్ళు కావాలి. వాస్తవాలు మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ప్రవచనాత్మకంగా వాక్యాలు చెప్పగలిగే వాళ్ళు కావాలి. మూడో విషయం విశేషమైనటువంటి జ్ఞానం. పౌలు అందరూ అన్నారు చచ్చిపోయాడని, కానీ పౌలు మాత్రం అంటున్నాడు, అందరూ అన్నారు ఈ పాప చచ్చిపోయిందని, కానీ యేసు ప్రభు అన్నాడు ఈమె నిద్రించుతున్నది. విశేషమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం అది. వివేచన ద్వారా, ఆత్మలో వివేచన ద్వారా వచ్చేటువంటి విషయం అది. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 37, 38 వచనాల్లో రాయబడిన మాటలు. అప్పుడు ఏమైంది? 5కు చచ్చిపోయాడని ఏడవడం కాదు ఇది. 5కు చచ్చిపోయాడు, బతికాడది వేరే విషయం. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. 2-3 మిషనరీ ప్రయాణాల్లో ఇంకా తర్వాత నేను రాను, నన్ను నా ముఖము చూడలేరని చెప్పినప్పుడు వారు విశేషముగా దుఃఖిస్తున్నారు. విశేష దుఃఖం కాదు ఇది. తర్వాత రాయబడిన మాట, పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు విశేషమైన దుఃఖం, ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవజనుని పోగొట్టుకుంటున్నాం, దైవజనుని మరీ పొందుకోవాలి, దైవజనుని రాక కోసం ఎదురు చూడాలి. విశేషమైనటువంటి ప్రేమ చూడండి ఇక్కడ. బంధువులు కాదు వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు కలుసుకోలేదు. చాలామంది పౌలు పాస్టర్ గారి బోధల వలన ప్రేరేపించబడి ప్రోత్సహించబడ్డారు కనుక విశేషమైన ప్రేమ. దేవుని బిడ్డల మధ్యలో విశేషమైన ప్రేమ ఉంటుంది. దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ కాదు ఇది. బంధు ప్రేమ కాదు, కుల ప్రేమ కాదు, ప్రాంత ప్రేమ కాదు, వర్ణ ప్రేమ కాదు, వర్గ ప్రేమ కాదు, వృత్తి ప్రేమ కాదు ఇది. నో, ఇది క్రీస్తు ప్రేమ. కాబట్టి అటువంటి విశేషమైన ఆదరణ పొందుకుంటూ, విశేషమైన అద్భుతాలు చూస్తూ, విశేషమైనటువంటి జ్ఞానము కలిగి, విశేషమైనటువంటి ప్రేమానుభవంలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.